హైడ్రా వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. హైడ్రాకు అందరూ సహకరించాలని కోరారు. ఆక్రమణల వల్ల ఖమ్మం, విజయవాడలో ఎంతటి బీభత్సం జరిగిందో చూశామన్నారు. హైడ్రా వల్ల ఇప్పుడు కొంతమందికి నష్టం కలిగిన భావితరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఒక 1/3 భువనగిరికి అవసరం వచ్చేది. దీన్ని మంచిగా డిజైన్ చేసుకున్నాం. అట్లనే సింగనగూడెం దిక్కుపోదాం. ఇవాళ 12th వార్డుకి వెళ్ళి మొదలు పెట్టినాం. ఇంకా 12th వార్డులో ఉన్నాం. ఎంటైర్ భువనగిరి ప్రతి వార్డు, ప్రతి రోడ్డు తిరగాలి. వాళ్ళ అవసరాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయాలి. ఈరోజు ఏదో 5 లక్షలది ఒక కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసుకొని పోవడం కాదు. మాది అది చిన్న పని. బట్ ప్రతి వార్డుకు అవసరాలు. మన దగ్గర గ్రేవ్ యార్డ్ ఉంటాయి. గ్రేవ్ యార్డ్లు ఉంటాయి, 3-4 ఉంటాయి భువనగిరి. రోడ్ కానీ, ఒక డ్రైన్ కానీ, లైట్స్ కానీ, సిసి రోడ్స్ కానీ, ఏడేడ గ్యాప్స్ ఉంటాయి, ఏడేడ అవసరాలు ఉన్నాయి. ఒక పెద్ద మోరీ లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఎంటైర్ భువనగిరిలో ప్రతి వార్డులో అన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డులకు మేము తిరుగుతున్నాం ఈ రోజుకి. ఓకే, మా ఎవ్రీ 2-3 డేస్ కోర్టు ఉంటుంది. మొన్న ఒలిగొండలు తిరిగినాం. అక్కడ వార్డు వాళ్ళు కూడా మీరు చెప్పండి దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయిస్తాం, ఏడికెళ్ళి తీసుకొస్తాం అనేది దాని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాం. సీఎం గారిని 4-5 నెలలకెళ్ళి అడుగుతున్నాం. హెచ్ఎండి ఫండ్సా, ఇంకేదైనా సపరేట్ స్పెషల్ ఫండ్ భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మొదటి మున్సిపాలిటీ భువనగిరిను 100% మనం ప్రాపర్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, సరే ఎనీవే ఈ 12th వార్డు ఇది శ్మశాన వాటిక. అక్కడనేమో ఇది ఆ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వెనుక ఆడ రోడ్డు సిమెంట్ రోడ్ అది అక్కడ ఐడెంటిఫై చేసినాం. ఇది మీరు ఏది కూడా నోట్ చేసుకోరు, ఏ వార్డులో ఏం ఐటమ్స్ ఉన్నాయి నోట్ చేసుకోవాలి. లెట్ దేర్ బి ప్రాపర్ ఎస్టిమేట్స్ అండ్